వెల్కమ్ టు R3 తెలుగు న్యూస్ ఛానల్. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులుగా ఎక్కటి సంజీవరెడ్డి నియామక పత్రాన్ని అందజేసిన చీమా శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి మాట్లాడుతూ 7/1/26 రోజున ఇల్లందకుంట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు దీక్షకు ఉద్యమకారులు అందరూ కూడా కలిసి రావాలి అని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలో భాగంగా మాకు ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయమని అడుగుతున్నది తప్ప కొంతమ్మ కోరికలు కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం కొరకు స్థాపించిన టీఆర్ఎస్ అది తెలంగాణ ఉద్యమకాలను ఏ విధంగా విస్మరించిందో మనందరికీ తెలుసు. ఏ విధంగా ఆ రోజు కేసీఆర్ గారు వారి కుటుంబం ఏ విధంగా లబ్ధి చేకూర్చిందో, ఏ విధంగా లబ్ధి పొందిరో మనందరికీ తెలుసు. కానీ ఆ విషయానికి పోకుండా ముఖ్యంగా కూడా డాక్టర్ శ్రీనివాసన్న ఆధ్వర్యంలో గత ప్రభుత్వం ఏమి అని అన్ని పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోలో పెట్టడానికి అందరినీ కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గారు 6 గ్యారెంటీల లోపల తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగా కూడా మనకు అమలు లోపల పొందుపరిచిరో మనందరికీ తెలుసు. అదే అడుగుతున్నాం తప్ప ఇంకొకటి కాదు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులారా, మనందరం కూడా ఒకటి గమనించండి. మనందరం కూడా తెలంగాణ ఉద్యమం కొరకు ఏ విధంగా కూడా సాక్రిఫైస్ చేసినామో తెలుసు. ఆ రోజు లాఠీ దెబ్బలు తిన్నాం. ఉద్యమాల లోపల భాగంగా జైలుకు వెళ్ళిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆర్థికంగా మన కుటుంబాలు చిన్న భిన్నమై ఆర్థికంగా కూడా నష్టపోయినాం. విద్యార్థులైతే ఒక పక్క వాళ్ళకు ఉద్యోగాలు కూడా లభించక రోడ్ల పడ్డారు. కానీ మనందరం కూడా తెలంగాణ ఉద్యమకారులను ఆంధ్ర పాలకులను మెడలు వంచి 60 ఏళ్ల సహకారాన్ని మనం తెలంగాణ సాధించుకోవడం కసి మనందరి లోపల ఉండి